ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? ఇదిగో ఈ రోజున మనం బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారిని గెలుచుకున్న 4 స్త్రీలని చూసుకోవాలనుకుంటున్నాం. మొదటిగా మనం మొదటి స్త్రీని చూసుకోబోతున్నాము. ఆమె ఎవరో కాదు, పాపాత్మురాలైన స్త్రీ. పరిసయ్యుని ఇంటికి యేసుప్రభు వారి భోజనమునకు వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ చాలా విలువ కలిగిన అత్తర బుడ్డిని తీసుకొని, అత్తర జటామాంసి అంటే చాలా విలువ కలిగిన మంచి ఒక అత్తరు తీసుకొని ఆయన ఇంటికి వచ్చినది. పరిసయ్యుని ఇంటికంటే రాలేం ఎవరు కూడా. ఆ పరిసయ్యులు అంటేనే వారికి ఒక పేరుంది. వారి యొక్క హోదాలు చూపించుకోవటం, లేకపోతే వారి యొక్క గొప్పతనాలు చూపించుకొని వారి ఇంటికి యేసుప్రభు వారు వచ్చినారు. ఒక విధంగా చెప్పాలంటే సున్నమ్మ కొట్టిన గోడ, లేకపోతే సున్నం కొట్టిన సమాధుల వలె అనుకోవచ్చు వారిని. అలాంటి వాళ్ళు వారి గొప్పలు చెప్పుకుంటూ మరి ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా సుంకరి ఒకరు, మరి అలాగే పరిసయ్యుడు ఒకరు వెళ్ళినప్పుడు మరి పరిసయ్యుని యొక్క గొప్పలు మనం విని ఉన్నాము. అలాగే ఇక్కడ పరిసయ్యుని ఇంటికి యేసుప్రభు వారు భోజనమునకు వచ్చినప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ఆయన వెనక నిలబడి ఆ అత్తరు మొత్తం ఆయన పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తుంది. చూడండి ప్రియులారా, మనం బట్టల పైన ఏమైనా పడితే అసహించుకుంటాం. అలాంటిది ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుస్తుందంట. చూడండి ఎంతగా ఆమె ఆయనను ప్రేమిస్తుందో. ఎందుకు అంతగా ప్రేమిస్తుందంటే ఆమె యొక్క చేసిన విస్తారమైన పాపాలను బట్టి విస్తారముగా ప్రేమించున్నది. మరి వారందరూ కోపపడుతున్నారు. పాపాత్మురాలైన స్త్రీని ప్రభు ఎందుకు తాకనిస్తున్నాడు? చూడండి ప్రియులారా, ప్రభు ఎందుకు తాకనిస్తున్నాడు? పైగా మా ఇంటికి వచ్చింది పరిసయ్యుని ఇంటికని పరిసయ్యుడు కోపపడుతున్నప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, మరి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు భోజనానికి పిలిచావు కానీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు. భోజనానికి మనం ఎవరినైనా పిలిస్తే ముందుగా కాళ్ళు కడుక్కోండి, లేకపోతే మర్యాదలు చేస్తాం. ఆ నీళ్లు కూడా ఆయన ఇవ్వలేదు. ఆ మాట ప్రభు వారు అడిగున్నారు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా పాదములు కడుక్కోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ తన విస్తార పాపములు పోటకు ఆమె యొక్క విలువ గల ఆ అత్తర జటామాంసిని నా పైన పోసి అంతగా నన్ను ప్రేమిస్తుంది, అంతగా నన్ను క్షమాపణ అడుగుతున్నట్లుగా ప్రభువారు చెప్పినారు. ప్రియులారా, చూస్తాం మనం మొదటి స్త్రీగా మనం బైబిల్ గ్రంథంలో మరి క్రొత్త నిబంధన గ్రంథంలో న్యూ టెస్టమెంట్లో చూసుకుంటున్నప్పుడు లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 40వ వచనం వరకే. లోకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 40 వచనాలు చూసుకుంటున్నప్పుడు ఆమె యొక్క 500 దేనారాలను కమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు ప్రభు వారు చెప్తున్న మాట, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, నేను ఎప్పుడు మీతో. నిజమే ప్రియులారా, ప్రభు వారు ఎప్పుడు వస్తారో మెలుకోకండి. మనకి ఈ లోకంలో ఏమి విలువ కలిగి ఉన్నదో అంతకన్నా విలువ కలిగిన ఆ ప్రేమను ఆయనను కొనాలంటే మనం ఎంతగానో ఆయన ఆరాధించాలి, ఆయన్ని మరి మనం కనపరచాలి. ఆయనలో మనము మమేకమై ఆయనతో మనం జీవించినప్పుడే, ఆయన యొక్క ప్రేమను పొందగలిగినప్పుడే మనము ఆయనలో నివసించిన వారం అవుతాము, ఆయన ప్రేమకు పాత్రలం అవుతాం. ఆ విధంగా మొదటి స్త్రీని మనం చూసుకుని ఉన్నాం. ప్రియులారా, చూడండి ఆ యొక్క మొదటి స్త్రీ యొక్క ఆమె ఎంతగానో ఆయన ప్రేమించి ఆ యొక్క పాదముల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా మన విస్తార పాపములు పోవాలంటే ఎంతగానో ఆయన ప్రార్థించాలో, ఎంతో విలువ కలిగిన ఆయనకి మన జీవితంలో విలువ కలిగిన ఆయనకి అర్పించాలి. మనం ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది మన ప్రభువుని గ్రహించుకొని జీవించాలని మొదటి స్త్రీగా మనం చూస్తున్నాం. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు, వింటున్న ప్రతి బిడ్డకి సదా తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.